హలో ఎవ్రీవన్, ఇవాల్టి క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్: కలరా, చికెన్ పాక్స్, మలేరియా, రస్ట్ ఆఫ్ వీట్. ఇక్కడనేమో ఫంగి, వైరస్, బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా ఇచ్చారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు. ఈ క్వశ్చన్ గ్రూప్ 4లో వచ్చింది, అలాగే FBOలో కూడా వచ్చింది. సో ఫస్ట్ కలరా అంటే ఏంటో తెలుసుకుందాం. కలరా ఈజ్ ఎ బ్యాక్టీరియా డిజీజ్ స్ప్రెడ్ త్రూ ఏ కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్. Cholera can cause severe diarrhea, dehydration and even death if the disease goes untreated. సో కలరా అనేది ఒక బ్యాక్టీరియల్ డిజీజ్ స్ప్రెడ్ త్రూ ఏ అంటే కలుషితమైన వాటర్, ఫుడ్, కలుషితమైన నీళ్ళు, ఆహారం వల్ల మనకి కలరా వస్తుంది. బాడీ డీహైడ్రేట్కి వెళ్ళిపోతుంది, అంటే మోషన్స్ అయితే, వామిటింగ్ అయితే, సో ఫ్లూయిడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి మన బాడీలో, సో డీహైడ్రేషన్ అయిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కలరా ఈజ్ ఎ రీహైడ్రేషన్ థెరపీ. ట్రీట్మెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి రీహైడ్రేషన్, అంటే వాటర్, ఫ్లూయిడ్స్ లాంటివి తీసుకోవాలి మన బాడీలో. ఎందుకంటే మనకి డయేరియా అంటే మోషన్స్, వామిటింగ్ జరగడం వల్ల మనకి బాడీ రీహైడ్రేషన్ కావాలి. కాబట్టి రీహైడ్రేషన్ థెరపీ ఏంటంటే ORS, ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైటిక్ ఇలాంటివన్నీ ఈ బాడీ తీసుకోవాలి. సో చికెన్ పాక్స్ గురించి తెలుసుకుందాం. చికెన్ పాక్స్ ఈజ్ ఏ హైలీ కంటాజినియస్ డిజీజ్ మార్క్డ్ బై అనే ఇచీ బ్లాస్టర్ లైక్ ఏ ర్యాష్ కాజ్డ్ బై ద వారిసెల్లా జోస్టర్ వైరస్. ఈ చికెన్ పాక్స్ అనేది వైరస్, అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది వైరస్. ఎలా అంటే పక్కన ఉండడం వల్ల, సలైవ ద్వారా, ఇలా చాలా రకాలుగా ఈ వైరస్ మనకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇది వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా మనకి వస్తుంది. సో బాడీ పక్కన ఉన్న కాంటాక్ట్ ఉంటే కూడా వస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే రెడ్ కలర్ పింపుల్ లాగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం వాటర్ కూడా చిన్న సైజులో ఉంటుంది, ఇది పెద్ద సైజు కూడా ఉంటుంది. సో ఇది మనకి దగ్గు ద్వారా, కఫ్స్ ద్వారా, స్నీజ్ ద్వారా, కూల్ ద్వారా కూడా వస్తుంది ఇది. సో యూజువల్గా ఇది ఫస్ట్ ఫేస్ పైన వస్తుంది ర్యాషెస్, తర్వాత చెస్ట్, ఆ తర్వాత బ్యాక్ అండ్ స్ప్రెడ్ ఓవర్ ద బాడీ. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం. మలేరియా, ఇట్ ఈస్ ఏ ప్రోటోజోవా డిజీజ్. ఇంట్రడక్షన్: మలేరియా ఈజ్ ఏ మస్కిటో బోర్న్ డిజీజ్ కాజ్డ్ ఏ ప్రోటోజోవా Plasmodium, which is transmitted through a bite of an infected female Anopheles mosquito. మలేరియా అనేది మనకి ఎలా వస్తుందంటే ప్లాస్మోడియం వైవాక్స్ ద్వారా వస్తుంది. ఇది ఎలా వస్తుంది, మనుషులకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే బై ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ యానోఫిలా మస్కిటో ద్వారా మనకి అంటే కొరకడం వల్ల, బైట్ చేస్తే మనకి ఈ మలేరియా అనేది వస్తుంది మనకి. సో యాక్చువల్గా మలేరియా అనే వర్డ్ ఇట్ ఒరిజినేట్ ఫ్రమ్ అనే ఇటాలియన్ నుంచి మనకి మలేరియా అనే వర్డ్ వస్తుంది. సో మలేరియా వర్డ్ అంటే బ్యాడ్ ఎయిర్. ద డిజీజ్ ఈజ్ ఏ వైడ్ స్ప్రెడ్ ఇన్ ట్రాపిక్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్లో ఎక్కువ ఉంటుంది, ఇది వైడ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ప్రోటోజోవా అనేది, ఈ ప్లాస్మోడియం అనేది ఏజెంట్ మనకి 4 టైప్స్ ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్, టెటేరియా మలేరియా, Plasmodium ovale Tetarian malaria, and Plasmodium malaria is a quarantine malaria, and Plasmodium falciparum it is a malignant malaria. సో ఈ ప్లాస్మోడియం అనేటి 4 టైప్స్ ఉంటాయి. ఇవి క్లియర్గా ఇక్కడ చెప్పండి స్టెప్ బై స్టెప్. సో వీటి సిమ్టమ్స్ మనకి ఎలా ఉంటాయి, సైన్స్ అండ్ సిమ్టమ్. ఒకవేళ మలేరియా మనకు వచ్చిందనుకో ఎలా దీన్ని తెలుసుకోవాలి సిమ్టమ్స్ అంటే, ఒకటి ఫస్ట్ వచ్చేసి హై ఫీవర్, చలి పెట్టడం, హెడేక్ రావడం, పెయిన్ అండ్ ఫాటిగ్ అండ్ వామిటింగ్, డయేరియా ఇలాంటివన్నీ చాలా ఉంటాయి బాడీలో. మలేరియా. కలరా వచ్చేసి బ్యాక్టీరియా, విబ్రియో బ్యాక్టీరియా ద్వారా కలరా వస్తుంది. ఇది కంటామినేటెడ్ వాటర్, ఫుడ్ ద్వారా. చికెన్ పాక్స్ వచ్చేసి వైరస్ ఇది స్ప్రెడ్, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది ఇది. మలేరియా వచ్చేసి ప్రోటోజోవా, ప్లాస్మోడియం పారాసైట్, ఇవి 4 టైప్స్ కూడా ఉంటాయి. రస్ట్ ఆఫ్ వీట్ అంటే ఇది ఫంగి, కొంచెం బూజు లాంటి టైప్ ఫంగి. థ్యాంక్ యూ.